ఇప్పటికే నా కూతురు బాధ్యత మోస్తున్న అమ్మాయిని తల్లి బాధ్యత కూడా మోయమని అడగడం అత్యాశ అవుతుంది. ఆ బిడ్డను తీసుకొచ్చి గాయత్రి చేతిలో పెడితే తల్లిగా ఉండటానికి అంగీకరిస్తుందో లేదో నేను చెప్పలేను. అందుకే దయచేసి గాయత్రిని చూసిన విషయం మా అల్లుడి గారికి చెప్పకండి. ఇది వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. పైకి సంతోషంగానే కనపడుతోంది, కానీ లోపల మాత్రం దేని గురించో బాధపడుతోంది. మన బిడ్డ మన దగ్గర ఉండాలని మనం ఆశపడినప్పుడు దాని బిడ్డ దాని దగ్గర ఉండాలని ఆశ దానికి ఉండదు. అలాంటి తాగుబోతో తిరుగుబోతో మన అమ్మాయి కాపురం చేయలేదు, కానీ మీరు మీ పలుకుబడినంతా ఉపయోగించి నా మనవణ్ణి తీసుకురండి. 4 రోజులు నీ బిడ్డ రావడం ఆలస్యమైతే తట్టుకునే శక్తి నీకుంది, కానీ ఒక 4 రోజులు నువ్వు నాకు దూరం అయితే తట్టుకునే శక్తి మాత్రం నాకు లేదమ్మా. ఏమిటండి, జరిగిపోయిన నష్టం గురించి ఆలోచిస్తున్నారా? పోతే పోనివ్వండి. మన అదృష్టం బాగుంటే మళ్ళీ సంపాదించుకుందాం, లేకపోతే ఉన్న దానితోనే సంతృప్తిగా ఉందాం. అంతేకాని మీరిలా బాధపడుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటే మాత్రం నేను తట్టుకోలేనండి. నేను ఆలోచిస్తుంది నాకు జరిగిన నష్టం గురించి కాదు భువన, మనుషుల గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి. అసలు ఈ మనస్తత్వాల గురించి ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉంది. ఆ హరికి నేనేమన్యాయం చేశానని ఈరోజు నాకింత అన్యాయం చేశాడు. వాడికి బతకడానికి దారే లేకపోతే నా దగ్గరికి తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చాను. మంచివాడని, చాలా తెలివైన వాడని వాడి చేత సొంతంగా బిజినెస్ ప్రారంభించాను. వాడి కాళ్ల మీద వాడే నిలబడతాడనుకున్నాను, కానీ చివరికి నా కాళ్లే విరిచేస్తాడనుకోలేదు. నాకు ఈరోజు ఇంత నష్టం కలిగిస్తాడనుకోలేదు భువన. పాముకి పాలిపోసి పెంచానే అని బాధగా ఉంది. కొంతమంది విశ్వాసం లేని కుక్కలు మనం ఎంత మేలు చేసినా మన కీడు చేయాలని చూస్తారండి. మీ ఉప్పు తిన్నవాడు మీకు ద్రోహం చేశాడని మీరింతగా బాధపడుతున్నారే, మరి 9 నెలలు ఈ కడుపున మోసి 18 సంవత్సరాలు ఈ గుండెల మీద పెట్టి పెంచుకున్న కన్న కూతురు నా గుండెల మీద కొట్టిన దెబ్బ నాకెంత బాధగా ఉంటుందో చెప్పండి. నేను కూడా ఒక పావుకు పాలు పోసి పెంచానండి. మన గోడం తగలబడిపోయి బాధలో ఉన్నప్పుడు దానికి కారణమైన ఆ హరిని కడిగేయాల్సింది పోయి నా దగ్గరికి వచ్చి సంతోషంగా ఉందని మాట్లాడిందండి. మనం బాధపడుతుంటే దానికి సంతోషంగా ఉందట. అలాంటి బిడ్డను కన్నా ఒకటే, కనకపోయినా ఒకటే. కన్న పేగు తెంచుకొని పుట్టినంత మాత్రాన కన్నవాళ్ల గురించి ఆలోచించాలన్న రూలేం లేదు. అయినా ప్రియ దృష్టిలో నేను ఇప్పుడు ఒక శత్రువుని. అందుకే నా నాశనాన్ని కోరుకుంటుంది. ఆ హరి ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది. కానీ వాడి దురాలోచనకి పావుగా వాడుకుంటున్నాడన్న విషయం ప్రియకు అర్థం కావటం లేదు. అసలు తప్పంతా నాదండి. దాని మీదున్న పిచ్చి ప్రేమతో దానికేం కావాలంటే అది చేశాను. చేస్తుంది మంచో చెడో కూడా తెలుసుకోలేదు. అసలు భార్గవి జీవితం ఈరోజు అన్యాయం అవటానికి కారణం నేనేనండి. భార్గవి గురించి తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతుంది. భార్గవికి అన్యాయం జరిగిందన్న విషయం ఇన్నాళ్లకు నీకు అర్థమైందా భువన? ఈ ఆలోచన ముందే ఉండుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. చెప్పాను కదండి, ఇన్నాళ్ళు దాని మీదున్న పిచ్చి ప్రేమతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. ఇప్పుడు నా కళ్ళు బాగా తెరుచుకున్నాయి. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పటికన్నా నాకు మనశ్శాంతి ఉండదు. ఇన్నాళ్ళు మీరు భార్గవిని సూర్య భారీ స్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తే అడ్డుపడ్డాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఏ సమస్యనని ఎదుర్కోండి, ఎన్ని బాధలైనా పడండి,
కానీ భార్గవి మాత్రం సూర్య భార్య స్థానంలోనే ఉండాలి. మీరు ఏ సమస్యనని ఎదుర్కోండి, ఎన్ని బాధలైనా పడండి, కానీ భార్గవి మాత్రం సూర్య భార్య స్థానంలోనే ఉండాలి. బోనా, నువ్వు చెప్పేది నిజమా? అవునండి, ఇది నేను ప్రియ మీద కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు. భార్గవి మీద ప్రేమతో చెప్తున్నది. ఒక మంచి మనిషి కోసం త్యాగం చేయడంలో అర్థం ఉందండి. కానీ ప్రియలాంటి అమ్మాయి కోసం భార్గవి త్యాగం చేయటంలో అర్థమే లేదండి. నాకు చాలా సంతోషంగా ఉంది బోనా. నీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇప్పటి వరకు నువ్వు బాధపడతావని భార్గవి కూడా సూర్యతో మళ్లీ జీవితం పంచుకోవటానికి అంగీకరించటం లేదు. ఇప్పుడు నువ్వు అన్న మాట విందంటే తప్పకుండా ఒప్పుకుంటుంది. పద, ఇప్పుడే వెళ్ళి చెబుదాం. భార్గవి, అమ్మ భార్గవి, 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 అమ్మా భార్గవి, 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 ఏమైంది? భార్గవి, అమ్మ భార్గవి. ఏమైపోయింది భార్గవి? ఎక్కడికి వెళ్ళిపోయింది? హరి, హరి, రండి మావయ్య, రండి కూర్చోండి. మర్యాదల తర్వాత ముందు మీ అన్నయ్యని పిలువు. అన్నయ్య లేడు, బయటికెళ్ళాడు. ఏమైంది మావయ్య? ఇదే ఇంట్లో ఉంటున్నావు. ఈ ఇంట్లో మనుషులేం చేస్తున్నారో నీకు ఆ మాత్రం తెలీదా? ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన ఒకరు చేసే పనులు మరొకరికి తెలియాలన్న రూలేం లేదు కదా మావయ్య. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు నిజంగా తెలియదు మావయ్య. ఏమీ తెలీదని చాలా అమాయకంగా మాట్లాడుతున్నావు గాని ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే. నీ మూలంగానే ఈరోజు భార్గవి కనిపించకుండా పోయింది. భార్గవి కనిపించట్లేదా? ఏమైంది మావయ్య? చేసిందంతా చేసి చాలా అమాయకంగా మాట్లాడుతున్నావే. భార్గవిని కిడ్నాప్ చేసింది మీరు కాదు. ఎస్, ఖచ్చితంగా మీరే. భార్గవిని కిడ్నాప్ చేస్తే ఎవరికి లాభం? మీకే. భార్గవి నా దగ్గరుంటే మీకెప్పటికైనా సమస్యేనని, నేను మీ మీద కేసు పెట్టిస్తానని మీరే తన్ని కిడ్నాప్ చేయించారు. మీరు అనుకుంటున్నట్టు అలాంటి చెడు ఉద్దేశం ఏది మాలో లేదు. భార్గవి కనిపించట్లేదని చెప్పేంత వరకు నాకు ఈ విషయమే తెలీదు. నీకు తెలుసో లేదో నాకు తెలీదు, కానీ ఇదంతా చేస్తున్న మీ అన్నయ్యకి మాత్రం తెలుసు. అసలు ఎప్పటి నుంచో భార్గవి అడ్డు తొలగించుకోవాలని మీ అన్నయ్య చూస్తున్నాడు. కిరాయి హంతకుల్ని మా ఇంటికి పంపించినా, నా కారు బ్రేకులు తీయించినా ఇవేవీ మీకు వర్కౌట్ కాలేదు. అందుకే ఈరోజు ఇంత నీచానికి పాల్పడ్డారు. చూడు, మీ అన్నయ్య బిజినెస్ పరంగా నన్నెన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా సహిస్తూ వచ్చాను. కోట్ల విలువ చేసే నా మెటీరియల్ తగలబెట్టినా ఊరుకున్నాను. చివరికి నా ఆస్తంతా కోల్పోయినా తట్టుకోగలను. కానీ భార్గవికి ఏదన్నా జరిగితే మాత్రం తట్టుకోలేను. మీ అన్నయ్యతో చెప్పు, భార్గవి క్షేమంగా ఇంటికి చేరిందా సరే, లేదంటే నా విశ్వరూపాన్ని చూపిస్తాను.
చూడు మీ బావగారి నిర్వాకం. చివరికి కిడ్నాప్ చేసేంత నీచ స్థితికి దిగజారిపోయాడు. నువ్వు తోడు దొంగవే కదా. భార్గవిని ఏం చేశారో చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆవిడ గారికి ఎప్పుడో ఏదో చేశానని ఇక ఏం జరిగినా నేను చేసినట్లేనా? ఆయన ఇదంతా బావగారు చేశారంటుంటే మీరు నా మీద అరుస్తారేంటి? వెళ్ళి మీ అన్నయ్య గారిని అడగండి. అన్నయ్య ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు? పాపం భార్గవి ఏం చేసింది? భార్గవి నెంబర్ కూడా పనిచేయట్లేదు. అంటే మామయ్య చెప్పినట్టు అన్నయ్య భార్గవిని ఏమైనా చేశాడా? ఫోన్ కూడా ఆఫ్ చేసుంది. ఎక్కడికి వెళ్ళిందో, అసలు ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కావటం లేదు. అంతా మన దురదృష్టం అండి. భార్గవ్ మన ఇంట్లో ఉన్నప్పుడు తన విలువ ఏమిటో మనకు తెలియలేదు. ఇప్పుడు తన విలువ తెలుసుకొని ఇంత మంచి కూతురు దొరికిందని సంతోషపడుతున్న ఈ సమయంలో ఆ సంతోషాన్ని కాస్త భగవంతుడు దూరం చేసేశాడండి. ఆ భగవంతుడు మనకి సంతోషాన్నే దూరం చేశాడు, కానీ భార్గవికి జీవితాన్నే దూరం చేశాడు. ఆ భగవంతుడు తన మీద ఎందుకింత పగబట్టాడో అర్థం కావటం లేదు. కన్న తల్లిదండ్రులు లేరు, కట్టుకున్న భర్త తోడు లేడు. చివరికి మనమన్నా తోడుగా ఉందామనుకుంటే మనల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయేలా చేశాడు. అసలు ఏం జరిగిందని ఇలాంటి నిర్ణయం తీసుకుందండి? అదే నాకు అర్థం కావటం లేదు బోనా. ఒకవేళ తనకిష్టం లేకపోయినా సూర్య మీద కేసు పెట్టమని నేను పదే పదే బలవంతం చేస్తున్నానని వెళ్ళిపోయిందో ఏమో. అసలు తను ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తెలుసుంటే నేను తన్ని బలవంతం చేసుండేవాణ్ణి కాదు బోనా. అసలు నా భయమంతా ఆ హరి గురించే. భార్గవి మన దగ్గర ఉన్నప్పుడే 2 సార్లు అడ్డు తొలగించుకోవాలని చూశాడు. ఇప్పుడు భార్గవి ఒంటరిగా కనిపిస్తే ఊరుకుంటాడా?
అనద్దండి. నాకు చాలా భయం వేస్తోంది. భార్గవికి ఏ ప్రమాదం జరగకూడదు. అలా జరిగితే నేను తట్టుకోలేనండి. ఇప్పుడు అది అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి